హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్వశ్చన్ ఆర్ సెషన్. ఈరోజు మనమైతే ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్ గురించి చూద్దాము. చాలా చిన్న టాపిక్. సో నాకు చెప్పండి, కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, కమెంట్ సెక్షన్లో చెప్పండి. లేదంటే అట్లీస్ట్ మీకైనా మీరు ఆన్సర్ చేసుకోండి. అండ్ ద సేమ్ టైం మీరు కూడా నాకు క్వశ్చన్స్ అడగొచ్చు కమెంట్ సెక్షన్లో సేమ్ టాపిక్ నుంచి. సో దాట్ నాకు కొన్ని క్వశ్చన్స్ తెలుసుకుంటాను, నా నుంచి మీరు కూడా కొన్ని క్వశ్చన్స్ తెలుసుకుంటారు. ఓకే, ద ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మనకి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనేది ఆల్ ఇండియా సర్వీస్ కింద ఎప్పుడు యాడ్ చేశాము? సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి, నేషనల్ కమిషన్ ఆన్ అగ్రికల్చర్ అనేది ఏ ఇయర్లో తీసుకొచ్చాము, దానికి చైర్పర్సన్గా ఎవరున్నారు? థర్డ్ క్వశ్చన్, ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ అనేది ఎక్కడుంది? ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ ఎక్కడుంది? అట్లానే మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫారెస్ట్ సర్వీసెస్ కింద ఏ పోస్ట్స్ అనేవి స్టేట్ ఫారెస్ట్ సర్వీస్ కింద వస్తుంది, ఏ పోస్ట్స్ అనేవి సబార్డినేట్ సర్వీసెస్ కింద వస్తుంది అనేది నాకు చెప్పండి. ఓకే, అట్ ద సేమ్ టైం మనకి సెంట్రల్ అకాడమీ ఫర్ ద స్టేట్ ఫారెస్ట్ సర్వీసెస్ అని చెప్పి ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, అది ఎక్కడుంది? దానికి 3 ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, అదే 3 రీజనల్ సెంటర్స్ ఉంటాయి, 3 or 4. అవి ఎక్కడున్నాయో నాకు చెప్పండి. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఏపీ ఫారెస్ట్ అకాడమీ అనేది ఎక్కడుంది అండ్ ఫారెస్ట్ ట్రైనింగ్ స్కూల్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడుంది? ఓకే, ఏపీ ఫారెస్ట్ అకాడమీ ఎక్కడుంది, అదే ఫారెస్ట్ ట్రైనింగ్ స్కూల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది? సో ఐ థింక్ these are the questions I want to ask you from this topic. And మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ నన్ను అడగాలనుకుంటే మాత్రం కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.